అసలు తినిపించారు మనల్ని? ఏమోరా నాకు తెలీదు. నీకు కూడా చెప్పలేదా? సరే వెయిట్ చేద్దాం. A few minutes later. అందరు వస్తారా? అందరూ చాలా కూర్చోండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది మీ అందరికి? పండగ వస్తుంది, పండగ చేసే ఉద్దేశం ఉందా లేదా? లాస్ట్ వీక్ అలాగే ఎగ్గొడిస్తాం గుర్తుందిరా. లాస్ట్ వీక్ పంతులు రాలేదు, అప్పుడు యూట్యూబ్ లో మంత్రాలు ఇట్టాం, అదేనా అంటున్నావు? పొద్దున్న ఏమన్నా నైన్టీ వేసి వచ్చేట్రా, లాస్ట్ వీక్ పండగ చేయలేదు మనం. ఒకక్కడ దొబ్బేసింది చెప్తే మాట్లాడతారు కానీ ఏదో ప్లాన్ మీద వచ్చినట్టున్నా కదా. ముందు చెప్పు. ఎలక కొట్టానంటే వీళ్ళు ఎలకల బండ్లు పడతావు, నువ్వు మూసుకో. ఆపండి రా, ముందు వచ్చిన పని చూద్దాం. ఆ విషయం అన్న అడిగితే చెప్తాడా? నన్ను అడుగు, చెప్తాను. ఇంకోసారి ఏమన్నా సరే నేను ఇన్స్టాగ్రామ్ మీద ఒకటే చెప్తాను, చూసుకో. నువ్వు ఉంటారా? అడిగితే చెప్తానంట కదా, చెప్పని నువ్వు చెప్పరా. నేను చెప్పేది ఏంటంటే ఈసారి మనం మంచి డీజే పెడదాం. వినాయకుడు కూడా అప్రూవ్ సాంగ్స్ అంటే ఇష్టం, యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. ఎలక కట్ చేసేస్తాను. బొమ్మ గురించి మాట్లాడాలంటే బొమ్మ మన దగ్గరికి వెళ్ళిపోయాడు. గైస్, గీత నువ్వేంటో సడన్గా మా ఊర్లో? అది మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఇలా. మీరేదో డిస్కస్ చేస్తున్నట్టున్నారు. నాకు వినాయక చవితి అంటే ఇష్టం, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? నీకు ఓకే అంటే పర్లేదు, నాకు ఓకే. ఓకే సరే, దేని గురించి డిస్కషన్? బడ్జెట్ లేదని. గేట్ ఈ పర్సులో 2 రూపాయలు ఉన్నాయి. ఆ 2 రూపాయలతో బొమ్మ కాదు కదా, బొమ్మకు పాల ప్యాకెట్ కూడా కొనలేదు అభిషేకం చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందా అడుగుదాం, ముందు దాని గురించి ఆలోచించండి. అవే మేము ఎన్నైనా చెప్పండి, డీజే లేకపోతే పండక్కి వైబ్ ఉండదురా. ఏటనుకుంటున్నారు? మీరు డీజే పెడితే నేను వీధిలో బొంటులతో ఆంటీలతో డాన్స్ చెయ్యాలి, అదివా పండగ అంటే. ఇంకోంట్లో ఆంటీలు కరమేట్రా, కావాలని చప్పట్లు కొట్టుకుని పిలిపెత్తాను, వాళ్ళతో డాన్స్ చేసుకోపో. వయసు దాకా మాట్లాడలేదు. పండగ అనేది లగ్జరీ గురించి కాదురా, డీజే పెట్టాడు, ఇటు పండగ బాగా చేశాడు, మన ఉన్నదాంతనం మనం సంతోషంగా చేసుకొని వెళ్ళిపోవాలి. బాగా చెప్పావు కార్తిక్.